ఒంగోలు ఏఆర్ కానిస్టేబుల్ ప్రస్తుత జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. అతని నియామకం, పోస్టింగ్లు, డెప్యుటేషన్ ఫైల్ తెప్పించుకుంటున్నారు. అయితే జగన్ Z+ కేటగిరీలో ఉండడంతో ఆయనకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచే డ్రైవర్ ఉండాలనే నిబంధన ఉంది. కానీ 14 ఏళ్ల నుంచి జగన్ డ్రైవర్గా రమణారెడ్డి ఎలా ఉన్నారనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఒకవేళ రమణారెడ్డిని డిప్యుటేషన్ పై వేస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3 ఏళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఒకవేళ పనితీరు మెచ్చి ఉంచితే మరో 2 ఏళ్లు, అంటే మొత్తం 5 ఏళ్లకు మించకూడదని ప్రభుత్వ నిబంధన. కానీ 14 ఏళ్ల నుంచి రమణారెడ్డి ఎలా కొనసాగుతున్నారనే అంశంపై పోలీసులు అంతర్గతంగా ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా అసలు రమణారెడ్డి పోలీస్ శాఖలో ప్రస్తుతం ఏ వింగ్ లో ఉన్నారు అనే అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రెంటిపాళ్ల పర్యటనలో జగన్ కారు కింద సింగయ్య మృతి చెందిన కేసులో పోలీసుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎటుకూరు వద్ద సింగయ్యను తొక్కుకుంటూ జగన్ కారు వెళ్లిపోయింది. అయితే ఘటన జరిగి 4 రోజులవుతున్నా వీడియోలు బయటపడే వరకు కేసు దర్యాప్తులో పురోగతి కనిపించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటనపై జగన్ భద్రతా సిబ్బంది ఉన్నతాధికారులకు కనీసం సమాచారం ఇవ్వలేదు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా రమణారెడ్డి 14 ఏళ్లుగా జగన్ డ్రైవర్గా పనిచేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి.